హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు. నిన్న మేము ఫిష్ తెచ్చుకున్నామండి, సండే కదా అని. దాంట్లో ఇది ఏమంటారు అత్తయ్య, జనపాయ కదా, దీన్ని జనపాయ అంటారు. ఫిష్కి ఎగ్స్ లాగంట. చూడండి, దీన్ని ఇప్పుడు అత్తయ్య ఫ్రై చేస్తారు. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాము. బాగుంటుంది అత్తయ్య, ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం వేగనిద్దాము. ఈ ఫిష్ గుడ్లు వేరుగా దొరుకుతుంది, అన్ని చేపల్లోనే ఉండదు. మనకు పండు చేప, మొయ్యి చేపలు వాటిలోనే ఉంటుంది. ఆడ చేపలో అది మనకి లక్కీగా దొరుకుతుంటుంది అప్పుడప్పుడు. అది వేపుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి చాలామందికి ఇష్టపడతారు. ఇది పిల్లలకు కూడా బలము మంచిది చెప్తున్నాను నేను మామయ్య. ఫిష్ ఎగ్ ఇదంటారు, దాన్ని మనం జనపాయ అని పిలుస్తుంటాం మనం తెలుగులోనే. చూడండి, వేగుతున్నాయి కదా, ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగాలంటండి. చూస్తూ ఉన్నాను. చూడండి, సరిపోతుంది, వేగింది. ఇప్పుడు ఇది జనపాయ కూడా వేసుకున్నాం మనం. చూడండి, ఇది కొంచెం వేగనిద్దాము. చూడండి, వేగుతుంది కదా, కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నామండి మనం. కొంచెం ఎక్కువ వేయట్లేదు, ఒక చిటికెడు లైట్గా. కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు టేస్ట్. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, అది కూడా ఒక చిటికెడేనండి. బాగా ఇది పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ఇవి ముక్కలు ఇంకా చిన్న చిన్నవి చేయాలి అత్తయ్య, చిన్నవి చేస్తే ఇంకా బాగా కొంచెం చిదురు చేయాలంట. ఇది జనపాయ అంటేనే సన్నగా పొడి పొడిగా అవ్వాలి. ఇది మనకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలకు ఇంకా బిగుసుకోలేదు, పచ్చి ఉంది, అందుకే ఇది అంటే ఉప్పు పసుపు వేస్తాం కదా, కొంచెం బిగుసుకుంటుంది. చూడండి ఎంత బాగుందో. మన ఎగ్ ఫ్రై లాగానే అనిపిస్తుంది చూడటానికి. చూడండి, వేగుతుంది కదా, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. కొంచెమే, ఎక్కువ ఏమక్కర్లేదండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకున్నాం అల్లం పేస్ట్. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. కొంచెం ఒక చిటికెడు కారం కూడా. ఇది అన్నంలో కన్నా ఒట్టి తింటే బాగుంటుంది అత్తయ్య. ఒట్టి తింటే బాగుంటుందమ్మా. ఇలా చక్కగా చిన్న చిన్న కప్పుల్లో పెట్టుకొని బాల్స్లో పిల్లలకి ఇస్తే చక్కగా తింటారు. బాగా పొడి పొడి చేస్తాం కదా, చాలా బాగుంటుంది స్పూన్తో తింటే. కాకపోతే మనకి పిల్లలు రావడానికి కొంచెం టైం పట్టేది కదా. వేడి వేడిగా తింటే బాగుంటుంది. అయిపోయినట్లండి, కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవటం. చూడండి, ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అత్తయ్య. ఇంకంతేనమ్మా, అయిపోయినట్లే. గార్నిష్ చేస్తాం కదా. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా తింటాను, నేను ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. నేను కూడా తిని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తాను మీకు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.